ఇప్పుడు వదిలిపెడుతున్నాను. సాయంత్రం లేట్ చేయకుండా త్వరగా వచ్చేయి. నేనే స్వయంగా బోల్డ్ అనే డిషెస్ తయారు చేస్తున్నాను. కూల్ కేక్ కూడా ఆర్డర్ చేశాను. మిస్ అయ్యావా? మళ్ళీ నాకు బర్త్డే ఉండదుగా. ఏయ్ ఈ అబ్బాయి వచ్చాక హరిణి పూర్తిగా మారిపోయింది కదా నాన్న. అందుకే అంటారు, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాగే ఉంటుంది. అరే మంచి ఐడియా. కేక్ మనమే కట్ చేసి తినేసి చెప్పు. ఏం చెప్పాలి? పోయింది. అమ్మా, శ్రీకర్ ఆఫీస్ నుంచి బయలుదేరాడో లేదో ఒకసారి. బయలుదేరి ఉంటాడు తాతయ్య. టైం అవుతోంది. అమ్మా, బర్త్డే కాదు కానీ ఆకలితో మా డెత్రే అయ్యడం తల్లే. అవును తల్లే. రమ్మని ఎంత చెప్పాను, చూడలో డిసప్పాయింట్ చేశాడు. పనిలో పడ్డాడా వాడికి ప్రపంచమే గుర్తుండదు. అయినా అతని బర్త్డే చెయ్యాలనుంది నీకు. మీ ఇద్దరు కలిసి కేక్ కట్ చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. తాతలు 1 2 3. హరి హరి సారీ. నేనెంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు రాలేదు? ఏంటి ఇంత కూల్గా ఉంది? ఇప్పుడు వచ్చాగా. ఎప్పుడు వచ్చావు నువ్వు? అసలు ఎందుకు వచ్చావు? సారీ. కాస్త ఎక్కువ ఆవేశపడ్డానా? తిక్కడు వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు. అయ్యో, లేడేంటి? వెళ్ళిపోయాడా? పొగరు అనుకుంటే బతకగలనా? రూమ్కి వెళ్ళిపోయాడా? పడుకున్నాడా? పడుకొని ఇంతసేపు వెయిట్ చేస్తే నా కోపం రాదా? ఆ కోపం చూపించాను. కానీ కాస్త ఎక్కువగా చూపించానేమో. హరి చెప్తా కదా, కమ్. అటు చూడు. హరి, ఇక్కడ నువ్వు నేనే. కేక్ కట్ చేయించవా? వెళ్దామా? ఓకే, నో ప్రాబ్లం. ఏం చేద్దాం? ఏదైనా చెప్పు. ఏం చెప్పు? నువ్వు ఎవరిని లవ్ చేసావా? కానీ ఎక్కడో నేను లవ్ చేసిన వాడు ఉండొచ్చుగా. ఎక్కడంటే 3000 మైళ్ళ దూరంలో ఉండొచ్చు, 300 మైళ్ళ దూరంలో ఉండొచ్చు, 30 మైళ్ళ దూరంలో ఉండొచ్చు, 3 అడుగుల దూరంలో. ఇలా
రేయ్ ఇందాక మీరిద్దరూ కలిసి బయటికి వెళ్ళడం చూసాన్రా. ఎంతసేపు అయినా రాకపోయేసరికి ఏదైనా జరగరాంది. కంపు వెదా, చెత్త వెదా. రే ఫోన్ పెట్టరా. ఎవరు కేర్, కస్టమర్ కేర్. ఈ టైంలో? రోజుకి ఒక టైం అనేది లేదు. పద వెళ్దాం. హ్మ్.